నింపి వచ్చిండు. ఈ రోజున చాలా స్పష్టంగా ఉన్నాం, మనం ఆపరేషన్ సింధూర్ ఆగిపోలేదు, తాత్కాలికంగా మనం నిలుపుదల చేస్తున్నాం. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతూనే ఉంది. కాల్పుల విరమణ పాటించలేదు, మనము కాల్పులను తాత్కాలికంగా ఆపినము. ఈ విషయాలు మనం ఈ దేశ ప్రజలకు ప్రధానమంత్రి చాలా స్వయంగా చెప్పిండు. కాబట్టి ఈ రోజున ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇది భారత్ ఒక అద్భుతమైనటువంటి సాహసోపేతమైనటువంటి విజయాన్ని నమోదు చేసింది. ఈ రోజున అమెరికా భయపడుతుంది, అయినా అటు చైనా. అలాగే శశిధర్ గారు, పాక్ లో హిందూ మైనారిటీలపై జరుగుతున్నటువంటి దాడులు, వాళ్ళని అణిచివేస్తున్నటువంటి తీరుపై విశ్వ హిందూ పరిషత్ ఎలా స్పందిస్తోంది? మొదటి నుంచి కూడా విశ్వ హిందూ పరిషత్ అటు పాకిస్తాన్ లో గానీ బంగ్లాదేశ్ లో గానీ, బంగ్లాదేశ్ లో మా యూనిట్లు ఉన్నాయి, పనిచేస్తా ఉన్నాయి. ప్రపంచ దేశాల ముందు కూడా చాలా స్పష్టంగా హిందువుల యొక్క హక్కుల పక్షాన మనం పోరాడుతున్నాం. కానీ దురదృష్టం ఏంటంటే ఇస్లామిక్ మతోన్మాదం ఏ రకంగా మారణ హోమం సృష్టిస్తుందో కళ్ళ ముందర కనబడతా ఉంది. అందుకే దూరదృష్టితోటి డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ మహనీయుడు ఆ రోజే చెప్పిండు, మతం ఆధారంగా ఒకవేళ ఈ దేశం విభజనకు గురి కావాల్సి వస్తే పాపులేషన్ ఎక్స్చేంజ్ కావాలని పట్టుబట్టిండు. ఈ రోజు కూడా చూస్తున్నాం, మత హింస ఎదుర్కొని ఈ దేశానికి వచ్చినటువంటి వాళ్ళకి ఆశ్రయం ఇస్తా అంటే కూడా ఇక్కడ రాజకీయాలు కూడా మనం చూస్తున్నాం. పాకిస్తాన్ రాజకీయాలు పక్కన పెట్టండి కొంతసేపు, బంగ్లాదేశ్ రాజకీయాలు కొంతసేపు పక్కన పెట్టండి, భారతదేశం లోపల ఇవాళ సెక్యులరిజం ముసుగులో కూడా ఇస్లామిక్ మతోన్మాద రాజకీయాలు నడుస్తా ఉన్నాయి. నా దృష్టిలో అదే ఈ దేశంలో నడుస్తున్నటువంటి సెక్యులర్ రాజకీయాలు ఇస్లామిక్ మతోన్మాద రాజకీయాలే. చూస్తాం ఇంకా 4 రోజులు అయితే ఆపరేషన్ సింధూర్ మీద కూడా ఎట్లా విషయం వెళ్ళగలుగుతారో. ఇప్పుడే విషయం వెళ్ళగలిగితే దేశ ప్రజలు తూ అంటారని చెప్పి ఆగుతా ఉన్నారు. రాబోయే 4-5 రోజుల లోపల ఆ రకమైనటువంటి రాజకీయాలు కూడా మనం చూస్తాం. అందుకే ఇవాళ నయా భారత్ ఎట్లుంటదని చెప్పి ప్రధానమంత్రి చాలా స్పష్టంగా చెప్పిండు. సర్జికల్ స్ట్రైక్ గానీ, ఎయిర్ స్ట్రైక్ గానీ, ఆపరేషన్ సింధూర్ గానీ కొత్త నామ్స్ యుద్ధ రీతి లోపల నమోదు చేసింది. భారత్ విధానం ఇదే, 0 టాలరెన్స్. అది సరిహద్దు తీవ్రవాదమైన, సరిహద్దు లోపల ఉన్నటువంటి తీవ్రవాదమైన. అందుకే ఈ రోజు కూడా కూంబింగ్ నడుస్తా ఉంది, ఈ రోజు కూడా ఎన్కౌంటర్ నడుస్తా ఉంది జమ్మూ లోపల. ఇవాళ ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి మతోన్మాద శక్తులకు కూడా చాలా స్పష్టమైనటువంటి ఒక సందేశం ఇచ్చినాం మనం. ఇక్కడ ఈ రోజు కూడా వేర్పాటువాదులు, సపరేటిస్టులు ఉన్నారు ఈ దేశం లోపల. మతం ఆధారంగా సపరేట్ కావాలనుకున్న వాళ్ళకి చెప్పినాం మనం, పాకిస్తాన్ పీచమనిచినము. సపరేటిజం తోటి ఏర్పడేటువంటి పాకిస్తాన్ నామరూపాలు లేకుండా చేసేటువంటి సత్తా ఉంది, మూసుకొని కూర్చోండి అని చెప్పినాం. అదే విధంగా ఈ దేశం మళ్ళీ మాట్లాడతాను శశిధర్ గారు, మళ్ళీ మాట్లాడతాను. లక్ష్మణ్ గారితో ఒకసారి మాట్లాడతాను. లక్ష్మణ్ గారు, నిన్న మోడీ మాట్లాడిన తర్వాత